మోడీ పుట్టుకతో బీసీ కాదు. కాంగ్రెస్ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మోడీ బీసీ కాదా, బహిరంగ చర్చకు రావాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తప్పులు సిలబస్లో లేని ప్రశ్నలు వేశారంటూ తెలంగాణ జేఈ మెయిన్లో నిర్వహణలో జరిగిన తీరుతెన్నులపై కథనాన్ని ఇచ్చారు. మోడీ బీసీనా కాదా, బహిరంగ చర్చకు రావాలన్న కిషన్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్కు జీవించే హక్కు లేదట, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉవాచ. నమస్తే తెలంగాణ పత్రికలో ప్రముఖంగా ఇచ్చారు. సర్వేలో పాల్గొన్న వాళ్ళని బహిష్కరించాలంటూ కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలకు రియాక్ట్ అయ్యారు బీఆర్ఎస్ వారు. పదవి పెరిగినా బుద్ధి మారలా, రేవంత్ జనం చీకొడుతున్న చిల్లర భాషేనా అంటూ వీళ్ళు కథనాన్ని ఇచ్చారు. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆయన జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఒక ఆయన్ని నియమించిన దానికి అలిగి ఆయన బీజేపీని వదిలేస్తానని బెదిరిస్తున్నారట. ఆ వార్తను టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ వార్తలకు వెళ్తే, మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందే. కౌంటర్లో తెలంగాణ హైకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కర్త రామోజీ మరణించినంత మాత్రాన బాధ్యత నుంచి మార్గదర్శి తప్పించుకోజాలదు. మార్గదర్శి రామోజీ వాదనలన్నీ అబద్ధాలే, శుద్ధ అబద్ధాలే. చట్టవిరుద్ధ డిపాజిట్ల స్వీకరణపై ఫిర్యాదు అందలేదన్నది అవాస్తవం. మార్గదర్శి అక్రమ డిపాజిట్లపై మాకు ప్రజలు, డిపాజిట్దారుల నుంచి ఫిర్యాదులు అందాయని స్పష్టం చేసిన రిజర్వ్ బ్యాంక్, మరి రామోజీ నేరాలకు కుమారుని జైలుకు పంపుతారంటూ ఒక విశ్లేషణ ఇచ్చారు. ఎందుకంటే ఆయన లేడని చెప్పడం ద్వారా తప్పు జరిగిందని పరోక్షంగా అంగీకరించినట్లే కదా అన్న వాదన వస్తోంది. ఇక ఇతర వార్తల్లోకి వెళ్తే, రెడ్ బుక్ రాజ్యాంగం, న్యాయ ప్రక్రియ అపహాస్యం, వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు కోసం బరితెగింపు, యథేచ్ఛగా దర్యాప్తు మార్గదర్శకాల ఉల్లంఘన అంటూ అసలు జరిగిన తీరుతెన్నులపై ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇచ్చారు. సర్కారు పాపం, పౌల్ట్రీకి శాపం. బర్డ్ ఫ్లూతో లక్షలాది కోళ్ల మృత్యువాత, నష్టాల్లో కూరుకుపోతున్న ఏపీ పౌల్ట్రీ రైతులు, ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాల్లో మరి ప్రభుత్వం ఎంతవరకు చర్య తీసుకోగలుగుతుందో లేదో తెలియదు, కానీ పౌల్ట్రీ రైతులు అయితే చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అధికార మదంతో దుర్మార్గాలు చేస్తున్నారని కూటమి నేతలపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్. యాసిడ్ తాగించి కత్తితో పొడిచి అన్నమయ్య జిల్లాలో కదిరి టీడీపీ నేత కుమారుడి అకృత్యం. పెళ్లిపీటలెక్కాల్సిన యువతపై ఉన్మాదంతో పైశాచిక దాడి. చాలా దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెరిగినాయి. జనరల్గా సమాజంలో జరుగుతుండే, కానీ పొలిటికల్గా జరుగుతున్నటువంటి పొలిటికల్ అండతోటి ఇప్పుడు జరుగుతున్న తీరు, గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఇష్టమైనట్టు మాట్లాడి ప్రతిదాన్ని రెచ్చగొట్టిన వైనం, ఇప్పుడు నోరు విప్పకపోవటం, ఇవన్నీ కూడా విమర్శలు అవుతున్నాయి. అడుగు బయట పెడితే చంపేస్తాం భయంతో గుడిలోనే జడ్పీటీసీ దంపతులు. పెదకూరపాడు నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తోంది, చంద్రబాబు గారి ప్రభుత్వం ఎంత అధ్వానంగా పనిచేస్తుందో చెప్పడానికి ఇది ఉదాహరణ. జడ్పీటీసీ దంపతులు గుడికి వెళ్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం కోసం టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆ గుడి చుట్టూరా ఉండి ఎక్కడ కదలనివ్వకుండా సాయంత్రం వరకు పోలీసులు వచ్చి బతిమిలాడారంట, వాళ్ళ మీద చర్య తీసుకోలేదంట. అధికారం ఉందని అహంకారమా, మీరు చేస్తున్నది అరాచకం, అధికార దుర్వినియోగం కాదా, ఎక్స్ వేదికగా చంద్రబాబు నిలదీసిన జగన్. ఆదరణ 3కు పచ్చ జెండా ఊపారటండి. రజకులకు కొత్తగా ధోబీఘాట్ల నిర్వహణ అంట. సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీ చట్టం, రక్షణ చట్టం అమల్లోకట. వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి బీసీలకు సంబంధించి వాళ్ళ మీద గతంలో ఏవో జరిగాయని చెప్పి ఇప్పుడు కేసులు పెడతారట. అంతే తప్ప బీసీలకు ఇచ్చిన హామీ 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న హామీని గురించి మాత్రం చంద్రబాబు గారు ప్రస్తావించకపోవటం విశేషం. ఇక బిల్డప్ బాబాయిలు రాస్తున్న వార్తలు ఇవి. తప్పు చేసిన ఎదురుదాడి వైసీపీ నేర మనస్తత్వానికి నిదర్శనం అంటూ చంద్రబాబు గారు వ్యాఖ్యానించారంట. దాంట్లో ఆయన ఏదో చాలా తీవ్రంగా లా అండ్ ఆర్డర్ను అప్పట్లో పక్కన పెట్టేసి పోలీసులను ప్రతిపక్ష నాయకులపై దాడులకు ఉపయోగించారు. ఇప్పుడు అదే కొనసాగిద్దామనుకుంటున్నారు. అలాగే ఇది రాష్ట్రాభివృద్ధికి విఘాతం, కేసులో వారి విషయంలో చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది అనే సంకేతాలు పంపకపోతే నాయకుల ముసుగులో ఉన్న నేరగాళ్లు మరింత బరితెగిస్తారు. జంగిల్ రాజ్ పోయి జనరాజ్యం వచ్చిందని చంద్రబాబు గారు తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. ఇక కోర్టులో బ్యారక్ బాగోలేదని చెప్తే జైల్లో చిందులేశాడని చెప్పి ఆంధ్రజ్యోతి వాళ్ళు వంశీ మీద రాస్తున్నారు. చంద్రబాబు గారికి దోమలు కొడుతున్నాయని చెప్పి ఇంకేముంది ఆయన చంపేస్తున్నారంటూ రాసిన వాళ్ళు ఇప్పుడు బ్యారక్ శుభ్రంగా లేదంటే కూడా చిందులేసినట్లుగా చిత్రీకరిస్తూ ఆంధ్రజ్యోతి రాసిన తీరు వాళ్ళ డబుల్ గేమ్ అనండి, వాళ్ళ పైశాచికత్వం అనండి, నీచత్వానికి ఇవన్నీ నిదర్శనంగా కనపడతాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని మీద చర్చలోకి వెళదాం. ముందుగా